మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క రాత్రి కాలసిన ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే భారతదేశ బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తున్నాను. వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల, గ్రామ, ప్రాంత దేశ బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తూ వానికి రక్తం చేత పరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చాతబడి చెల్లంగి మాంత్ర శక్తి మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తున్న వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసి ప్రతి యజబేల ఆహాబిత్తడ తెలుపులను ఒకటి నజడనే శ్రమలో పగలు కొట్టి వెర్ర కొడుతున్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి నారపం చేసే బలవంతుడికి ప్రతి బలహీన పరచు బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి గడ సర్వశిరోమ 16:20 ప్రకారం నజడనే శ్రీకృష్ణ నామం పరిచేతకు దొరుకుతుందని ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి మరణ శక్తి బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తున్న వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే రీకాల వరయ నివేదన అంత్యక్రీస్తు బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమండల అధిపతికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా ఏర్పాటు చేసే కుటుంబాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. చిన్న బిడ్డల జీవితాలకి చదువులకి ఉన్నతమైన భవిష్యత్తుల వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. అలాగే నేను మనస్సుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. భార్యాభర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్ రీకాల మషకత రోగలబ సావుకుల వారి పిల్లల జీవితాలు విశ్వాసాల బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణ బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. ఉర్రాండల కథ రోకల బష కథ రోకల బాబా బదరుగు అల్దర సగదర్ర గలబ దరి గలబర బల బరిష కథ రోకల మాందర గలబరుగు శతకత రగల బదరుగుల మాందర గలబర బల దరి గలబ రుద్ర ద్ర 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 గ్రబల ద్రు లబాష గలబల బల దురు గలబ అల్మాందర సగదరు గలబ రిషకి దరిగెలి బెరెబి రికల బదరు గలబర బల బరిష కథ రోకల బాబా బదరుగులు అల్దర సగదరి గెరబల బరిష కథ రోకల బర దరిగెలి బెరెబి భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీనపరిచే చేతబడి శక్తుల ప్రభావం నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. మనసు మీద దాడి చేసే కృంగుదలను కలిగించే చైతన్య శక్తుల ప్రభావాలు నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. ప్రతి ఒక్క ప్రయాణ మార్గాలకి రాకపోకలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాను. ఏక మనసు ఏక హృదయం ఏకాత్మతో ఆత్మీయత ప్రార్థన చేయకుండా ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమత్తి కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాం. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాల చేత బలహీనపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాం. కష్టార్జితాలకి భూఫలాలకి పశుఫలాలకి ఉద్యోగాలకి వ్యాపారాలకి ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాం. అలాగే నాయన దైవ చిత్తానుసరమైన సముద్రానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాం. గర్భఫలాలకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాం. రికల మందర జగదర్ర గల బషకత రోగల బరబలవు లాండ రగద రోగల బషకత రోగల బదరి గెలబి రిబల బదురుగుల మందర గల బరబరిషి కథ రోగల బరబ అదురుగర బల బరబరిషికి దిరిగల బరబర దురుగురబ సంఘాభివృద్ధికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాం. నూతన ఆత్మల రక్షణార్థమైన మౌన మనసుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాం. దరగల బదురుగుల బషకత రోగల బదురుగులబ రెగెల బెదెరెగెల బదురుగుల మందర గల బరబరిషికి దిరిగలబ రిక్ల బ్రబ్ల ద్రు గ్రుబ్ల బ్రే ద్రే గ్రే గ్లే రికల మందర జగదర గల బరబరిష కథ రోగల బరబు అదుదు రుగుల బరబల జగదర గల బష కట కథ రగుల బరబరబ రికల బర దురుగర బల బరబర జగదరిగలబ స్వరముకి వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నజడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి శ్రీకృష్ణ రక్తం చేత పరిచి వేస్తున్నాం.
దేవుని పనిని ఆటంకపరిచి సన్బలటు చోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తాం. అపోస్తుల పిలుపుకు, ప్రవక్త పిలుపుకు, బోధక పిలుపు, కాపురి పిలుపు, సువార్త పిలుపుకు వ్యతిరేకంగా ఏర్పడితే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తున్నాం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తున్నాం. ఓ దేవుని యొక్క దర్శనాలకి, పిలుపులకి, తలాంతులకి, నైపుణ్యతలు, కృపావరాలు, సామర్థ్యాలకు, అభిషేకాలు వ్యతిరేకంగా ఏర్పడితే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వారికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తున్నాం. ఎడతగిన ప్రార్థన జీవితాలకి, థ్యాంక్ యూ లార్డ్, వాక్య ధ్యాన వాక్యాచరణ జీవితాలకి, దేవుని తన సహవాస జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పడితే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తున్నాం. ఉల్లాండ రగద రగోల బషకత రొగల బరబౌ రబలబ దొరుగల బరబల బరుసకి దెరిగల బరబలబు రీతా త్ర 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 గ్రబల ద్ర గ్రబల ద్ర గ్రబల బరబరబ రగల బరబరిషకత రొగల బదరిగెలిబి పితరనాడు శ్వాసను స్వతంత్రించుకుని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తున్నాం. ఓ సరిహద్దుల్లో, పొలిమేరలో, అలాగే థ్యాంక్ యూ పొలాల స్థలాల్లో సరిహద్దులను ఆక్రమించుకునేలా చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తున్నాం. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మెరిచిన వాడిని నుంచి లోపరుచుకొని నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తున్నాం. విడుదల ఆరాధన అభిషేకమునికి వ్యతిరేకంగా ఏర్పడితే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తున్నాం. ఓ దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా ఏర్పడితే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తున్నాం. వెలగల చెవి గ్రహించుకుని మనసు చూడగలిగిన ఆత్మీయ మనోనేతర వెలిగించబడిన నాటకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణంలో బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత పరిచివేస్తున్నాం. ఉరడాడగల బద రోగుల మంద రగల బరబర దురుగురు శకద రుగల బరబల బరదరిగిర బల బర దురుగల బరబ రికల బరబర బల బ్రద్రు గ్రోబ్ల సదదదదరగల బరబ రిదదదదరగల బదరిదరగల బదరుగల బదరిగల బరబల బరదరిగల లీ మందరగల బరబల బరిషకద రుగల బ నిరగల బరబల బరిషకద రుగల బరబరబ ప్రతి విధమైన చీకటి, అంధకార, దురాత్మమాయమైన దుర్బలికరణనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత విడిచివేస్తున్నాం. ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపమైన ఐదు వర్ధలకు శాపనాలు బదులు కొరికివేస్తూ దుష్టుని యొక్క అగ్ని బాణాన్ని నజరుడనే శ్రీకృష్ణ నామం పేరట చలార్చి వేస్తున్నాం. ఊరాండల గదరుగల బరదరిగల బరబరబ దేశాల, రాష్ట్రాల, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, మారుమూల ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రతి విధమైన గృహబలి ఎర్మియా 1:10 వేళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి ప్రాణాత్మదేవాల ఆలోచన, తలములు, ఉద్దేశాల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి రిలే రక్తం చేత విడిచివేస్తాం. ఆకాశం అన్న బలవంతుడికి, భూమన్న మీద చీకటి, అంధకార, దురాత్మమయమల్లకి ఇస్తున్న ఆదేశాలు, సంకేతాలు, బంధాలు, సంఖ్యలు, నాడాలు, ప్రమాణాలు, నిబంధనలు నజరుడనే శ్రీకృష్ణుడు 1:13 కట్లు తెంచివేస్తున్నాం. సంఖ్యలు యేసుక్రీస్తునామములో తెంచివేస్తున్నాం. వాటి కాడి 38 ప్రకారం నజరుడనే శ్రీకృష్ణ నామం పేరట విర్రగొడుతున్నాం. ఈర్ష్య, అసూయ, ద్వేష, గర్వపు ఆత్మలు, మోసపూరితమైన ఆత్మల చేత మోసపరచాలు చూసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత విడిచివేస్తున్నాం. దేవుని యొక్క జ్ఞానాన్ని అడ్డగించే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణుడు బంధిస్తున్నాం. వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత విడిచివేస్తున్నాం. దేవుని యొక్క సత్యాన్ని గ్రహించని ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరుడనే శ్రీకృష్ణుడు బంధిస్తూ వానికి రిలే శ్రీకృష్ణ రక్తం చేత విడిచివేస్తున్నాం. ఊరాండల గదరుగల బదరుగుల బరదరిగల బరబ అల్దరసగద రోగల బరబల బరిషికత రోగల బరబల బరబు రెక్కెలెబెర్రెబెర్రెబెర్రెగెలెబె మా ప్రాణాత్మదేవాల ఆలోచన, తలములు, ఉద్దేశాలు, బిడ్డల, కుటుంబాల, సంఘాల, సమాజం విరిచి నీవులు జీవులు అన్నిటి యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెలకు రక్తం చేత, కలవరి శిలువ రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేసి అగ్ని కంచెల ప్రకారంగా జకర్యా 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాం. ఓ రగల బరబల బర పరలోక సైన్య సమూహ కావలి దూతలను నజరుడనే యేసుక్రీస్తు నామం పేరట విడుదల చేస్తున్నాం. గ్రబల బరషకత రోగల బరబలబ రకల మాందర జగద రోగల బరబలబ దొరుగరబు రెట్టె చెకెలిబెదెలికెలిబెరిబెలిబి పరిశుద్ధాత్మల మీరు ఆదినంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరుడనే యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన ముందుకు రి బల బర బల బర దొరుగల బర బలబ శకర బల బర బల బదొరుగల బరబరు రాండల గదరుగల బర బల బరిషకతరగలబ లీండర గల బదరుగల బరబల బరిషకతరగు లిబా బాబా బల బాబా రషకటకతరు గలబ లాండర గదరుగల బరబల బరిషకతరుగు రద ద్ర ద్ర గ్రబల ద్ర గ్రోబ్లాంద్రై లిమాందర గదరుగల బరిషకతరుగల బదరిగల బరబ అల్దర జగదర గల బరబల బరిషక దరిగల బరబల
Ruda da 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 bala 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 shiki diri gala bala bau rebele bele 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 al dar zaga dar gala bala bala shaka dar gala bala bala ba rida da dra rida da dra rida da dra gala bala ba sharaga dar gala ba sharaga dar gala ba sharaga dar gala bala ba liman dar zaga dar gala bala bala shiki diri gele bele 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 luda dra 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 gra bala bala dra gra bala bala dra gala bala ba jara bala 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 zaga dar gala bala ba atara kara bala 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 shaka dar gala bala bala ba rebele bele zege dere gele bele zege dere gele bele zege dere gele bele 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 lunda raga dar gala badoro gala badari gala bala bala ba shabara bala 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 doro gari bala 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 deri gala bala bala ba al bara bala 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 zogo dara gala bala 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 zege dere gala ba ruta tata rogara badoro gala badoro gala badoro gala bala doro gala bala bala deri gala bala deri gala ba la kara bala 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 kala bala 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 kara bala 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 ba rita da 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 rogara da 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 liman dara zaga doro gala bala bala bari shige dere gala ba rida dra 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 gra bala bala dra gra bala bala dere gre bala bala dro gro bala bala deri gala bala bo ragala mandara ragala bala bala bari shige deri gala bala bala doro gala ba regele be dere gele 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 be urandala gadara gola bala bala bo shakadara gala bala 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 ba thank you holy spirit rigala bala bala ba ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను నాశనకరమగు ఏ తెగులు రానే రాదు వేటగాని ఉరి నన్నేమి చేయదు నాశనకరమగు ఏ తెగులు రానే రాదు వేటగాని ఉరి నన్నేమి చేయదు కేడము నీవయ్యా నాడాలు వయున్నావు కేడము నీవయ్యా నాడాలు వయున్నావు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై నీ ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగులక కాపాడు మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగులక కాపాడు తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను
ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానే రాదు. వేటగాని ఉరి నన్నేమీ చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానే రాదు. వేటగాని ఉరి నన్నేమీ చేయదు. కేడము నీవయ్యా నా డాలువయ్యున్నావు. కేడము నీవయ్యా నా డాలువయ్యున్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు. పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగలక కాపాడు. ఆమె మార్గములో దూతలు కావలి ఉన్నారు. పాదములకు రాయి తగలక కాపాడు. తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను. తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను. సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. నాశనకరమగు ఏ తెగులు రానే రాదు. వేటగాని ఉరి నన్నేమీ చేయదు. నాశనకరమగు ఏ తెగులు రానే రాదు. వేటగాని ఉరి నన్నేమీ చేయదు. కేడము నీవయ్యా నా డాలువయ్యున్నావు. కేడము నీవయ్యా నా డాలువయ్యున్నావు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా.
ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడు తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను నాశనకరమగు ఏ తెగులు రాని రాదు ఏటగాని నన్నేమి చేయదు ఆమె నాశనకరమగు ఏ తెగులు రాని రాదు వేటగాని నన్నేమి చేయదు కేడము నీవయ్యా నాడాలువయ్యున్నావు కేడము నీవయ్యా నాడాలువయ్యున్నావు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను ఉన్నతుడాని చాటున నేను ఉండెదను సర్వశక్తుడాని నీడలో నివసించెదను మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు
ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా నాశనకరమగు ఏ తెగులు రానే రాదు వేటగాని ఉరి నన్నేమి చేయదు నాశనకరమగు ఏ తెగులు రానే రాదు వేటగాని ఉరి నన్నేమి చేయదు కేడము నీవయ్యా నా డాలువయ్యున్నావు కేడము నీవయ్యా నా డాలువయ్యున్నావు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు సృష్టికర్త ఆశ్రయమై ఉన్నావు పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు అపాయమే రాదు ఏ తెగులు నన్నంటదు ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆమె ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగులక కాపాడన్నామే మార్గములో దూతలు కావలి ఉన్నారు పాదములకు రాయి తగలక కాపాడున్ తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములన్ తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములన్ ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఆశ్రయమా నా శైలమా నమ్మదగిన నా దైవమా ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను
నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు, సృష్టికర్త ఆశ్రయమై నీవున్నావు, పరిశుద్ధుడా ప్రాకారముగా ఉన్నావు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు, అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆమేన్. ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగులక కాపాడు. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగులక కాపాడు. తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను, తొక్కెద పాములను అనగా తొక్కెద సింహములను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను, ఉన్నతుడా నీ చాటున నేను ఉండెదను, సర్వశక్తుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా, 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 ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ రాత్రి కాల సమయ ఆత్మీయత ప్రార్థనలు శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని,
నీ వాక్కు వెల్లడి అగుడుతోనే ప్రతి బంధకాలు తెంచివేయబడులాగున, వెలుగు కలుగులాగున, చీకటి పారద్రోల బడులాగున నీ సిలువ చాటైన మరుగు చేసుకుని నీ లోతైన గోడమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులను మాకు తెలియజేయమని, మాట్లాడమని, సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే లేఖన భాగాల నుండి ఆ లేఖన భాగాల్లో మనం చూడొచ్చు. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నమ్మక ద్రోహం అనే ఆత్మ, ఈ మంత్ర విద్య ఆత్మల చేత మనం ఎలా దాడి చేయబడిందో, ఎలా అది ఆయన జీవితంలో మరి నమ్మక ద్రోహం అనే విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఎలా గాయపరచబడ్డారో, కల్వరి శిలువ మరణంలో ఆ నమ్మక ద్రోహపు ఆత్మను ఆయన ఎలా జయించి నాశనం చేసి మన జీవితాల్లో లేకుండా ఈ మంత్ర విద్య ఆత్మని క్రియలను పూర్తిగా నిస్సత్తు చేయడం జరిగిందో దేవుని లేఖన భాగాలను మనం చూసినట్లయితే మనకు అర్థమవుద్ది. హల్లెలూయా. మనం ఇక్కడ చూడొచ్చు, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో అడుగడుగున నమ్మక ద్రోహం చేయడానికి ఎంతో మంది ఆయన చంపడానికి, అంటే ఆయన శిలువ మరణానికి అప్పగించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు జరగడం జరిగింది. ఉదాహరణకి మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం చదువు. 26వ అధ్యాయంలో 4వ వచనం. యేసుని మాయోపాయం చేత పట్టుకుని చంపవల్లని ఏకమై ఆలోచన చేసిరి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గూఢాలోచన, యేసుక్రీస్తు ప్రభుని మాయోపాయం చేత, అంటే ఒక గోడ ఆలోచన చేత, యుక్తి చేత యేసు ప్రభుని పట్టుకోవాలని అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, అలా వాళ్ళందరూ చూసినట్లయితే ఆయన్ని మాయోపాయం చేత పట్టుకుని చంపాలని ఏకమే ఆలోచన చేశారు. ఈరోజు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి, మంత్ర విద్య ఆత్మలు దేవుని ప్రజలైనటువంటి వారిని కూడా మాయోపాయం చేత పట్టుకుని అనేక రకాలుగా వారి జీవితాన్ని నాశనానికి నడిపించాలని పట్టుకోవడానికి చూస్తూ ఉన్నాయి. యేసు ప్రభు నా దినాల్లో మనం చూసినట్లయితే వారు దేవుణ్ణి ఎరుగునందువల్ల, సత్యాన్ని ద్వేషించినందువల్ల యేసు ప్రభు వారి పాపభరిత స్థితిని మనం అక్కడ చూసినట్లయితే బట్టబయలు చేసినందువల్ల, మొత్తం మీద దుర్మార్గులు ఎప్పుడు నీతిమంతులకు విరోధంగానే ఉంటారు కాబట్టి వారు ఇలా కుట్రబన్నారు. ఆమె చెప్దాం. యేసు ప్రభు చేసిన పని ఏంటంటే, ఆయన ఇక్కడ ఈ ప్రజలు దేవుణ్ణి ఎరగలేదు, దేవుని సత్యాన్ని ద్వేషించారు. యేసు ప్రభు కూడా వారిలో ఉన్న పాపభరితమైన స్థితిని బట్టబయలు చేసినందువల్ల యేసుక్రీస్తు మీద ఆ దుర్మార్గులు విరోధంగా పగబట్టి కుట్రలు పన్ని గూఢాలోచన చేసి యుక్తిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుణ్ణి ఎరగనీయకుండా దేవుని సత్యాన్ని ద్వేషించేలాగా, అలాగే ఎవరైనా సరే ఎదుటి వ్యక్తిలో ఉన్న పాపాన్ని గద్దించినప్పుడు, ఖండించినప్పుడు ఖచ్చితంగా ఖండించిన వారిని ద్వేషించడం జరుగుతుంది. ఈ దుర్మార్గపు ఆత్మల చేత నడిపించబడేవారు, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత నడిపించబడేవారు ఖచ్చితంగా వారిని ద్వేషిస్తూ ఉంటారు. యేసు ప్రభుని ద్వేషించినట్లు నీతిమంతులకి విరోధంగా ఎప్పుడు ఇలాంటి దుర్మార్గులు ఉండనే ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్పు. అలాగే ఇక్కడ యేసు ప్రభుని ద్వేషించడానికి కారణం ఆయన వారిలో ఉన్న పాపపు స్థితిని బట్టబయలు చేయడం ద్వారా. హల్లెలూయా. కీర్తనలు 37వ కీర్తన 12వ వచనం చదువుదాం. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. యేసుక్రీస్తు ప్రభు మీద అక్కడ ఉన్న ప్రధాన యాజకులు, ప్రజలు కూడా చేసింది ఇదే. ఈరోజు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరు ఆవరించబడి ఉంటాయో వారిలో ఇలా భక్తిహీనత కలిగిన వారుగా జీవించడమే కాకుండా నీతిమంతులైనటువంటి నీతిమంతులైనటువంటి వారి మీద దురాలోచన పన్నేవారుగా ఉంటారు. గట్టిగా ఆమెను చెప్దాం. వారిని చూసి పళ్ళు కొరుక్కునే వారుగా ఉంటారు. అంతా ద్వేషం అన్నమాట. యేసు ప్రభువును కూడా ఆ రోజు ఈ ప్రధాన యాజకులైనటువంటి వారు, అక్కడ ఉన్న యూదా ప్రజలు కూడా ఇదే విధంగా పళ్ళు కొరకడం మనం చూడొచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి పాపభరిత స్థితిని బయలుపరిచినందువల్ల నీతిమంతుడైన యేసుని వారు గుడాలోచనతో, కుట్రలతో, యుక్తితో ఆయన పట్టుకుని ఎలాగైనా శిలువ మరణానికి అప్పగించాలనేటువంటి పరిస్థితిని అక్కడ మనం చూడవచ్చు. ఈరోజు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు మన జీవితాల్లో కూడా నీతిగా దేవుడి చిత్తాన్ని మనం చేస్తున్నప్పుడు ఏదో ఒక రకమైన దాడిని చేయాలన్న ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి, కానీ ఆ ప్రయత్నాలు సఫలం కావేస్తు నామములో. హల్లెలూయా. మనం చూడొచ్చు యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం.
యోహాను సువార్త 3వ అధ్యాయంలో 19:20. అక్కడ మనం చూడొచ్చు ఆ తీర్పు ఇదే ఎరుగు లోకములోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కారం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలు కనబడకుండా వెలుగునొద్దకు రాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో ఇందుకే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలా కుట్రలు పనుతాయంటే ఇవి వెలుగులోకి మనుషులు రానివ్వు, జీవం కలిగిన దేవునిలోకి రానివ్వు, చీకట్లోనే నశింపచేసేలాగా చేస్తూ ఉంటాయి. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం కూడా చదువు. లోకము మిమ్మల్ని ద్వేషించునేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. లోకంలో ఉన్న క్రియలు చెడ్డవి. ఈ జాతపడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఆ చెడ్డ క్రియలను అనుసరించేవారు ఈ మంచిగా నీతిగా ఉండేవారిని ద్వేషించడం జరుగుతుంది. యేసు ప్రభు జీవితంలో కూడా ఆ సత్యాన్ని మనం చూడొచ్చు. 8వ అధ్యాయం 40, యోహాను సువార్త 8వ అధ్యాయం 40 వచ్చింది. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పినా కూడా చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. సత్యము చెప్పినందుకు యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజం ఈ లోకం అంగీకరించదు. అబద్ధాన్ని స్వీకరించడానికి మంత్ర విద్యాత్మలు ఎప్పుడు రెడీగా ఉంటాయి, కానీ జీవం కలిగిన దేవుని నిజాన్ని స్వీకరించడానికి వారు ఇప్పుడు మరి సిద్ధంగా ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. లోకం మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కాదు. మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకమును మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం లోకులు నన్ను హింసించిన ఎడల కూడా హింసించును. నా మాట గైకొనే ఎడల ఈ మాట కూడా గైకొనుదురు. మంత్ర విద్య ఆత్మలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తులు లోక సంబంధాలుగా జీవించేలా చేస్తాయి, కానీ దేవుని సంబంధాలుగా జీవించేలా చేయవు. మాంత్రిక చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో, లోకంలో ఉన్నటువంటి స్థితిగతుల్లో నడిచేలా చేస్తాయి, కానీ ఏ మాత్రము కూడా దేవుని సంబంధాలుగా జీవించనివ్వవు. దేవుని సంబంధంగా జీవించే వారిని కూడా హింసిస్తాయి. హల్లెలూయా. ఇంకా మనం ఇక్కడ చూడొచ్చు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 11-12 వచనాలు కూడా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11-12. మనం మొదటి నుండి వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి సహోదరిని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవని, తన సహోదరి క్రియలు నీతి గలవై కనుకనే కదా. కనుకనే కదా. అవును, ఇక్కడ మనం చూడొచ్చు కయ్యూను లాంటి వారంగా ఉండకూడదు అని ఎందుకు చెప్పబడిందంటే లోకం ఈ రోజు అలాగే ఉంది. మంచిని చెప్పిన దాన్ని లోకం స్వీకరించే స్థితిలో లేదు. చెడుతో నింపబడిన ఈ లోకం మంచిగా జీవించే జీవితాలను అంగీకరించదు. సో కయ్యూను హేబేల్ అర్పణను అంగీకరించి హేబేల్ చేసిన మంచి క్రియను అడ్డగించడం అంటే అతనికి ఇష్టం లేదు, ద్వేషించాడు. సో ఆ తమ్ముడు చేసిన మంచి క్రియ అతనికి ఇష్టం లేకుండా పోయింది. ఈరోజు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభువులు కయ్యూను లాంటి ఆత్మల చేత నడిపిస్తున్నాయి. చాలా మంది జీవితాలు దేవుని ద్వేషించడానికి కారణం మంచిని ద్వేషించడం. హల్లెలూయా. సో ఏది ఏమైనా దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మక ద్రోహం అనే ఆత్మను మనం ఈ యొక్క మనుషుల జీవితాల్లో యేసు ప్రభు జీవితంలో ఎలా దాడి చేసింది, ఈ మనుషుల ద్వారా మాయోపాయం చేత పట్టుకుని యేసు ప్రభుని చంపాలని వాళ్ళు ఏకమే ఆలోచన చేశారు. దుష్టులందరూ ఒకటైపోయారు, శత్రువులందరూ ఒకటైపోయారు. హల్లెలూయా. ఒక వ్యక్తిని చంపడానికి, ఒక నీతిమంతుని చంపడానికి, ఒక యథార్థవంతుడు, ఒక పాపం లేని మనిషిని చంపించడానికి దుష్టులందరూ, శత్రువులందరూ ఏకమైపోయారు. ఈరోజు మన పరిస్థితుల్లో ఇలాగే చాలా మంది అందరూ కలిసి ఒకే మాట మీద దాడి చేస్తున్నట్లుగా అనిపించినా సరే, యేసుక్రీస్తు ప్రభు ఆ రోజుల్లోనే వాళ్ళందరూ కూడా మాయోపాయం చేత యేసుని పట్టుకోవాలని ఆ ప్రధాన యాజకులు, అక్కడున్న యూదులు, అక్కడున్న కయప, వీళ్ళందరూ కూడా ఏకమైపోయి ఆలోచన చేస్తున్నారు ఎలా పట్టుకుని ఇతన్ని
శిలువ మరణానికి అప్పగించాలని. ఆమేన్. గూఢాలోచన. ఈరోజు నమ్మక ద్రోహం చేసే ఆత్మలో ఉండేది ఏంటంటే గూఢాలోచన పని. హల్లెలూయా. ఆ ప్రజల జీవితాన్ని నాశనం చేయాలని నడిపించే ఆత్మలు ఇవి. చాతబడి చెల్లంగి ఆత్మలో ఉండేది గూఢాలోచనలు కలిగిన ఆత్మల చేత, గూఢాలోచన తలంపుల చేత ఆ ప్రజల జీవితాన్ని పట్టి పీడించడానికి అనేక రకాలుగా యేసుక్రీస్తునకు వ్యతిరేకంగా గూఢాలోచన పడినట్లుగా ఈరోజు దేవుని ప్రజల జీవితాలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు కూడా గూఢాలోచన పలుతున్నాయి. దేవుని ప్రజలకి వ్యతిరేకంగా నమ్మక ద్రోహపు ఆత్మలు, గూఢాలోచన పని ఆత్మలు ఇవి ఎలాంటివో మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 14లో చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 14 చదివినట్టు ఆ వచనంలో ఏమనుందంటే, అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయనని ఎలాగైనా సంహరించుమా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేసేది. ఇప్పుడు కూడా చాలా మంది జీవితాలు చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ఎలాగ చంపాలి, ఈ నీతిమంతుల్ని ఎలా నాశనం చేయాలి, వీరి యొక్క పరిచర్ని ఎలా నాశనం చేయాలి అని గూఢాలోచన పలిన ఆత్మలు మనం చూడొచ్చు. ఆ రోజు సత్యాన్ని అంగీకరించడం కంటే దాన్ని నాశనం చేయడమే వారికి ఇష్టంగా ఉంది. చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎక్కడ ఏలుబడి చేస్తాయో అక్కడ వారికి ఆ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల చేత నడిపించబడే వారికి సత్యాన్ని స్వీకరించడం కంటే సత్యాన్ని నాశనం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు ఆ వాళ్ళు స్వచ్ఛమైన తర్కానికి అలాగే పరిపూర్ణమైన మంచితనానికి వారు ఇవ్వగలిగిన జవాబు హత్యలకు తలపెట్టడమే. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తాయో గూఢాలోచనలు, నమ్మక ద్రోహంతో కూడిన గూఢాలోచనల చేత ఎలాగ తర్కాలు, వాదోపవాదాలతో వారిని హత్యకి చేయడానికి యేసుక్రీస్తు మీద వ్యతిరేకంగా పడిన ఈ ఆత్మని రాత్రి కాల సమయంలో ఎవరి జీవితాల్లో ఇలా నమ్మక ద్రోహం చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు, గూఢాలోచనలతో సంఘాలని, కుటుంబాలని, భార్య భర్తల జీవితాలు నాశనం చేయాలని చూసే పనిన ఆ మంత్ర విద్య ఆత్మలు ఈ స్త్రీ ఎవరిలో ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడినగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే మనుషుల హృదయం, ఇక్కడ మనుషుల హృదయం కూడా ఎలాంటిదంటే చాలా భయంకరంగా మోసయుక్తమైనదన్నమాట. యేసు ప్రభువుని పట్టుకుని అప్పగించడంలో ఈ మంత్ర విద్య ఆత్మలు, చేతబడి ఆత్మల చేత ఆవరించబడిన వాళ్ళు పట్టుకునే ఆత్మలు, మనుషుల్ని వలలేసి పట్టుకునే ఆత్మలు, గూఢాలోచన పని, నమ్మక ద్రోహం చేసే ఆత్మలు. ఈరోజు చాలా మంది కుటుంబాలు భార్య భర్తల జీవితాలను విడగొట్టడానికి ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, గూఢాలోచనలు వాళ్ళ అత్తమామల రూపంలో, తల్లిదండ్రుల రూపంలో, బంధువుల రూపంలో, స్నేహితుల రూపంలో, థర్డ్ పర్సన్ రూపంలో వచ్చి గూఢాలోచనతో వాళ్ళ జీవితాల్లో చిచ్చులు పెట్టేవి ఎంతమంది లేరు. ఈ మంత్ర విద్యాత్మల చేత నమ్మక ద్రోహంతో వాళ్ళతోనే అంటి పెట్టుకుని ఉంటారు, వాళ్ళతోనే మంచిగా మాట్లాడుతున్నట్టుంటారు, వారికి ఏదో ఫేవర్ చేస్తున్నట్టుగా ఉంటారు. బట్ వారి జీవితంలో వెనకాల నుండి గోతులు తీస్తున్న ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మలు ఎంతమంది జీవితాల్లో లేవు. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలాంటివి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఎవరైతే దగ్గరుండి నీకు నమ్మక ద్రోహం చేస్తున్నారో వాళ్ళని గుర్తించకపోవడం ఒకటి. హల్లెలూయా. చాలా మంది వారికి ఎంతో మంచి చేస్తున్నారు అనుకున్న వాళ్ళని పట్టుకుని వేలాడుతూ ఉన్నారు. ఆ నమ్మక ద్రోహం వాళ్ళే చేస్తున్నారన్న సంగతి ఎంతమంది గుర్తించగలుగుతున్నారు? అసలు మూడో వ్యక్తికి స్థానం ఇవ్వడమే పొరపాటు. భార్య భర్తల జీవితాల్లో, కుటుంబాల్లో మీరు ఇంటర్ఫియర్ చేయడమే కాకుండా ఆ వ్యక్తులు గుడ్డిగా నమ్మి ఆ వ్యక్తుల మాటలు స్వీకరించి ఆ వ్యక్తుల ద్వారానే వారి కాపురాల్లో, వారి జీవితాల్లో చిచ్చులు పెట్టించుకుంటున్నారు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, నమ్మక ద్రోహం చేసే ఆత్మలు, గూఢాలోచన పనే ఆత్మలు, యుక్తిని ప్రయోగించే ఆత్మలు, వీరు మెల్లగా జీవితాల్లోకి ఎంటర్ అవుతూ ఉంటారు, కుటుంబాలకు ఎంటర్ అవుతూ ఉంటారు. అలాగే అనేక స్థితిగతుల్లో నమ్మక ద్రోహం చేస్తూ వారి జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని ఉంటారు. రాత్రి కాల సమయంలో ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో కూడా ప్రధాన యాజకులు అక్కడున్న యూదా ప్రజలందరూ కూడా ఏకమైపోయి మాయోపాయం చేత ఆయన పట్టుకోవడానికి పన్నాగం పనినట్టుగా ఈరోజు చాలా మంది కుటుంబాలని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, కుటుంబాలని మాయోపాయం చేత పట్టుకుని గూఢాలోచన పని, యుక్తిని పని ఆ కుటుంబాలకి నమ్మక ద్రోహం చేసే వారు ఈ రోజు ఎంతమంది జీవితాలు ఏలుబడి చేస్తున్నా, ఎవరెవరి రూపంలో ఏలుబడి చేస్తున్నా, అది సేవకుల్లో అయినా, విశ్వాసుల్లో అయినా, దేవుని ప్రజల్లో, సమాజంలో ఎక్కడ ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గూఢాలోచన, ఈ యొక్క నమ్మక ద్రోహం చేసే ఈ ఆత్మలు గూఢాలోచన పని ఆత్మ. మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం చదువు.
26లో 4వ వచనం ఒకసారి మనం చూసిన, యేసుని మాయోపాయం చేత పట్టుకుని యేసుని మాయోపాయం చేత పట్టుకుని చంపవాలని ఏకమై ఆలోచన చేసిరి. వీళ్ళందరూ ఏం చేశారంట? ఏకమై ఆలోచన చేశారు. ఏకమై అందరు కలిసిపోయారు. ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడానికి, ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి ఈ దుష్టులైనటువంటి వారి చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ఆవరించబడిన వాళ్ళు అందరూ ఒకటైపోతారు. వీళ్ళ మాటలన్నీ ఒకటైపోతాయి, వీరి తలంపులన్నీ ఒకటైపోతాయి, వీరి ఉద్దేశాలన్నీ ఒకటైపోతాయి, వీరి కుయుక్తులన్నీ ఒకటైపోయి ఎలాగైనా జీవితాలను నాశనం చేయాలి. ఎవరి మీద టార్గెట్ పెట్టారో, ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారో వారిని కొల్లగొట్టే వరకు, నాశనం చేసే వరకు, పడగొట్టే వరకు వారి నిద్రపో. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వారు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ఆత్మలు, నమ్మక ద్రోహం చేసే ఆత్మలు, గూఢాలోచనలు పన్నుతాయి వెనకాలే ఉండి వాళ్ళతోనే ఉండి తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు చాలా మంది దేవుని ప్రజలు, నువ్వు ఎవరిని నమ్ముతున్నావో వారే నీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారనే సత్యం ఒక రోజు నీకు బయలుపరచబడక తప్పదు. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తున్న సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా మందికి మూడో వ్యక్తులుగా వస్తున్న వాళ్ళే వాళ్ళ జీవితాన్ని నమ్మకంగా ఉన్నట్టుండి గూఢాలోచనలు పన్ని, యుక్తులు పన్ని వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలని నాశనం చేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని పూర్తిగా నశింపజేస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఇంకా మనం చూడొచ్చు, ఈ నమ్మక ద్రోహం చేసిన వ్యతిరేకంగా గూఢాలోచన పడినటువంటి వారిని మత్తయి సువార్త 27వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ ప్రజల పెద్దలందరూ యేసుని చంపవాలని, యేసుని చంపింపవాలని ఆయనకు విరోధంగా ఆలోచన చేసి, హల్లెలూయా, గూఢాలోచనలు పన్నారు. ఇక్కడ ఆయన బంధించి తీసుకెళ్లిపోయి అధిపతి అయిన పొంతి పిలాతునికి అప్పగించారు. గట్టిగా ఆమె చేద్దాం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు యేసుని చంపించాలని ఆయనకి విరోధంగా ఆలోచన చేశారు. వారి లక్ష్యం ఒకటే, యేసు ప్రభుని చంపింప చేయాలి. వారి ఆలోచనలు ఒకటే, యేసు ప్రభుకి ఎలాగైనా మరణశిక్ష విధించాలి. వారి తలంపులన్నీ ఒకటే, ఎలాగైనా సరే యేసు ప్రభు ఈ భూమి మీద ఉండకుండా చేయాలి. ఈ మంత్ర విద్య ఆత్మల చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల లక్ష్యం కూడా ఒకటే, దేవుని ప్రజలైనటువంటి వారు జీవించడానికి వీల్లేదు, వారు పూర్తిగా నాశనం అయిపోవాలి, నశింప చేయబడాలని వారి టార్గెట్. ఇవన్నీ యేసు ప్రభు జీవితంలో అనుభవించడం జరిగింది. ఆ క్రీస్తుకి విరోధంగా ఇంకా వాళ్ళు గూఢాలోచన చేసిన ఈ లూకాసు వార్త 6వ అధ్యాయం 11వ వచనం కూడా చదువుదాం. 6:11. అప్పుడు వారు పెద్ద కోపంతో నిండుకొని, వెర్రి కోపంతో నిండుకొని యేసుని ఏమి చేయదుమని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. చూడండి, యేసు క్రీస్తు ప్రభు గురించినటువంటి సత్యాలు, గూఢాలోచన పనిని ప్రజల జీవితాల్లో చూడండి. వెర్రి కోపం, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తుల ఆ చేత ఆవరించబడిన వాళ్ళలో వెర్రి కోపాలు ఎక్కువ ఉంటాయి, పనికిరాని కోపాలు అన్నమాట. దేవుని ప్రజలకి విరోధంగా వెర్రి కోపంతో వాళ్ళు నిండిపోయి యేసుని ఏం చేయాలా అని వారిలో వాళ్ళు కూడా ఆలోచన పడుతున్నారు. ఈరోజు చాలా మందికి ఈ అసూయ దేవుని ప్రజల జీవితాల మీద ఎలా అటాక్ చేస్తుందండి. చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఏం చేయాలి, వీళ్ళని ఎలా నాశనం చేయాలి, వీరు ఎలా నాశనం అయిపోవాలని చెప్పేసి అసూయ చేత వారు అక్కడ కొంతమంది వ్యక్తులు తమ గర్వం కొద్దీ ఎవరైనా తమకు ఎదురు చెప్పినా, తమ అసలు స్థితి ఎవరైనా బయట పెట్టినా సహించలేరు. సో గర్వం కొద్దీ వాళ్ళు యేసు ప్రభు మీద గూఢాలోచన పని నాశనం చేయాలనుకుంటున్నారు. వారికి వారి స్థితిగతుల్ని బయట పెట్టినందుకు, వారి పాప స్థితిని బయట పెట్టినందుకు యేసు క్రీస్తు ప్రభు జీవితాన్ని నాశనం చేయాలని గూఢాలోచన పడుతున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఎవరికైనా వాళ్ళు చెప్పిన మాటను అంగీకరించకపోతే గర్వంతో ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ గర్వపు ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళ మాటని మనం కాదంటే కనుక మనం ఏమాత్రం అంగీకరించరు. ఖచ్చితంగా మన మీద వాళ్ళకి వ్యతిరేకమైన ధోరణి, వ్యతిరేకమైన పరిస్థితిని కలిగి ఉంటారు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాల చేత ఆవరించబడిన వాళ్ళు గర్వపు ఆత్మలు ఏలుబడి చేస్తాయి, గర్వపు తలంపులు ఏలుబడి చేస్తాయి. అంతేకాదు వారు ఇంకా వాళ్ళ స్థితి ఎవరైనా బయట పెట్టినా సహించలేరు. వాళ్ళు ఆమె చెప్తాం, సహించని ఆత్మలు. ఈ రోజు ఇలాంటి ఆత్మల చేత ఎవరు బాధపడుతున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక, వారి క్రియలు నిస్సత్వం చేయబడును గాక, నిర్వీర్యం చేయబడును గాక. అలాగే యేసుక్రీస్తుకు విరోధంగా ఇంకా గూఢాలోచన పని నమ్మక ద్రోహం చేసిన వారు లూకాసు వార్త 19వ అధ్యాయం 47వ వచనం చదువు. లూకాసు వార్త 19:47. ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులను, ప్రజల్లో ప్రధానులను
ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజల్లో ప్రధానులను ఆయన నాశనం చూచుండ్రి. కానీ యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా, మరి ఆయన రోజు దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ఎలాగైనా సరే ఆయన నాశనం చేయాలని గూఢాలోచన పన్నుతున్నారు. ఆమె చేద్దాం, కానీ వారి వల్ల కాలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు మన జీవితాల్లో కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు ఎన్ని పన్నాగాలు పనినా, ఈ వ్యతిరేక తలంపుల చేత మన జీవితాల్లో నాశనం చేయాలని చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం ఎన్ని ప్రయత్నాలు చేసినా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని పన్నాగాలని, కుయుక్తులని నాశనమైపోతాయి. అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే క్రీస్తుకు విరోధంగా నమ్మక ద్రోహంతో వారి గూఢాలోచన పనిన వారిని లూకాసు వార్త 22వ అధ్యాయం 4వ వచనంలో చదువుదాం. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలా అప్పగించవచ్చునో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతో ఇస్కరియోతు యూదా నమ్మక ద్రోహి, యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా ఎలాగా ఆయన అప్పగించాలని గూఢాలోచనలు పొందుతున్నాడు అనమాట. ఎలాగ యేసును పట్టి ఇవ్వాలని చెప్పేసి వారితో కలిసి ఏకమై గూఢాలోచన పన్నుతున్నాడు, యుక్తిని పన్నుతున్నాడు ఇస్కరియోతు యూదా. చూడండి, యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు చాలా తెలిసిన వ్యక్తి యేసుని గురించి. బట్ ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలా తెలిసిన వాళ్ళ ద్వారానే నమ్మక ద్రోహం చేయబడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 2000 సంవత్సరాల క్రితం కలువరి సిలువలో యేసుక్రీస్తు ప్రభు తన వాళ్ళ ద్వారానే నమ్మక ద్రోహం చేయబడి వారి నిమిత్తం కూడా ఆ కలువరి సిలువలో ఆ నమ్మక ద్రోహపు ఆత్మను జయించి ఈ మంత్ర విద్య ఆత్మలన్నిటి మీద మనకి విజయాన్ని అనుగ్రహించండి. నమ్మక ద్రోహం చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటిని నాశనం చేయడం జరిగింది యేసు నామములో. హల్లెలూయా. ఇంకా యేసుక్రీస్తుకి విరోధంగా గూఢాలోచన పని నమ్మక ద్రోహం చేసిన విషయాలు యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి దేవునితో సమానుడిగా చేసుకుని నిమిత్తం యూదులు ఎక్కువగా ప్రయత్నం చేసి గట్టిగా ఆమె చెప్తాం. దేవునితో సమానంగా ఆయన చేసుకున్నాడని చెప్పేసి తనను ఇక్కడ ఉన్న యూదులు ఎంత కక్షగా పూనుతున్నారో మనం చూడొచ్చు. యేసు ప్రభు మీద ఎంత పగ పూనారో మనం ఇక్కడ చూడొచ్చు. గట్టిగా ఆమె చేద్దాం. వీరు ఎంత కుయుక్తి పన్నుతున్నారో యేసు ప్రభు మీద. హల్లెలూయా. ఆయన చంపడానికి మరి ఎక్కువగా కోరారు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు దేవుని మాటను ఏ మాత్రం అంగీకరించావు, ఆ మాటలు చెప్పేవారిని కూడా అస్సలు స్వీకరించావు. ఆయన మీద ఎలాంటి పన్నాగాలు పన్నుతున్నారో చూడండి. హల్లెలూయా. యేసు ప్రభు తనని తాను దేవుని కుమారుడిగా దేవునితో సమానంగా చేసుకున్నాడు అన్న మాట వాళ్ళకి నచ్చట్లేదు. అందుకని వీరేం చేస్తున్నారంటే యూదుల కుట్ర మనం చూడొచ్చు అన్ని. హల్లెలూయా. యేసు ప్రభు తాను ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని వీళ్ళు అంగీకరించట్లా. దేవుని తత్వంలో ఆయన స్వభావంలో తనకు భాగం ఉందని యేసు అంటే దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో వేరెవరికి వర్తించని రీతిలో తన తండ్రి అని చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ అంగీకరించట్లే యేసు ప్రభు మాటని. ఆమె చూద్దాం. ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడని వారు నమ్మకపోవడం ఆయన దేవదూషణ చేస్తున్నారనమాట. హల్లెలూయా. ఆయన్నే దేవదూషణ చేస్తున్నాడని చెబుతున్నారు. యేసు ప్రభు దేవుని దూషిస్తున్నాడని చెప్తున్నారు. తండ్రి కుమార్తె నేను ఆయన కుమారుడు అని చెప్పి. హల్లెలూయా. అలాంటి నేరం ఆయన మీద మోపారు. మనుషులు తాము దేవుని చెప్పుకోవడం అన్నిటికన్నా ఘోరమైన దేవదూషణని, దీని శిక్ష మరణమే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అలా చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయనకి మరణ శిక్ష విధించాలని ఆ ప్రజలు కోరుకున్నారు. నిజానికి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుని, కానీ ఆ సత్యాన్ని వారు అంగీకరించే స్థితిలో లేరు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎవరిలో ఎక్కడ ఏలుబడి చేస్తాయో దేవుని సత్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడవు, దేవుని సత్య ప్రకారం నడవడానికి ఇష్టపడవు, దేవుని సత్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడవు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఏ సంఘాల్లో ఏ సేవకులు ఏ విశ్వాసులు ఏ ప్రజలు ఏలుబడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా దేవుని సత్యాన్ని అంగీకరించుకున్న స్వీకరించుకున్న చేస్తున్న ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావం బలిబిడలు పగలగొడుతున్న విర్రగొడుతున్న నాశనం చేస్తున్న. థ్యాంక్ యూ లార్డ్.
అలాగే గూఢాలోచన పని, నమ్మక ద్రోహం యేసు ప్రభు జీవితంలో చేసినవి. ఇంకా యోహాను సువార్త 11వ అధ్యాయం 47వ వచనంలో చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 47. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మనమేమి చేస్తున్నాము? ఈ మనుషుడు అనేకమైన చేస్తున్నామే. గూఢాలోచన ఎలా పలుతున్నారో యేసు ప్రభు చేస్తున్న సూచక్రియలను అడ్డగించడానికి ఎన్ని రకాల గూఢాలోచన పన్నారో వాళ్ళు. సభాలోచన, ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ గూఢాలోచన కలిగిన వాళ్ళు, ఈ కుయుక్తులు పన్నేవాళ్ళు, ఈ నమ్మక ద్రోహం చేసేవాళ్ళు ఒక సభలు, మీటింగ్లు పెడతారు. ఎలా నాశనం చేయాలా అని. యేసు సూచన కోసమైన ఈ అద్భుతాలు చేస్తున్నాడని వారు ఒప్పుకున్నారు. కానీ వారు కొట్టిపారాయి వేయాలన్నంత బలంగా సాక్ష్యాధారాలు, రుజువులు ఉన్నాయి. ఆమె చెప్పారు. కానీ అవి చూపిస్తున్న దిశకు వెళ్ళడానికి వారికి ఇష్టం లేదు. వారు కోరేది సత్యాన్ని కాదు కాబట్టి ఆ రుజువులు చూపిస్తున్న వైపుకు వెళ్ళలేకపోయారు. యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచమని నిశ్చయించుకున్న వారికి ఎన్ని సాక్ష్యాధారాలు చూపినా, ఎంత బలమైన రుజువులున్నా అసలు నమ్మకం పెట్టుకోం మేము క్రీస్తు మీద అన్న వాళ్ళు నమ్మనే నమ్మరు. హల్లెలూయా. నువ్వు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి దేవుడి గురించి ఏనే చెప్పినా నమ్మరు. ఆయన మీద విశ్వాసం లేని వారికి నువ్వు విశ్వాసం కలిగించడానికి అసలు ఎన్ని చెప్పినా నమ్మరు. ఆయన అంటే ఆయన ద్వేషించే వారికి, ఆయన గురించి ఇలా మాట్లాడే వారికి ఈరోజు చాలా మంది జీవితాలు ఈ చేతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలా దాడి చేస్తున్నాయంటే, వారు ఒక వ్యక్తిని ఎవరైనా ద్వేషిస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంత మంచితనం గురించి, ఆ వ్యక్తిలో ఉన్న మంచి గుణం గురించి చెప్పినా వాళ్ళు అంగీకరించారు. ఒక వ్యక్తి గురించి ఇతరులు వాళ్ళు ఎలాంటి మంచి వాళ్ళు అని చెప్తున్నప్పుడు ఒక వ్యక్తిని అతను ద్వేషిస్తున్నప్పుడు ఆ ద్వేషించే వ్యక్తి గురించి ఎవరైనా మంచి చెప్తే ఒకవేళ నిజంగా మంచితనం ఉన్నా, గొప్పతనం ఉన్నా అంగీకరించరు. యేసుక్రీస్తు ప్రభుని ఆల్రెడీ ప్రధాన యాజకులు, అక్కడ ఉన్న ప్రజల పెద్దలు అందరూ ద్వేషిస్తున్నారు. ఇప్పుడు ఆయన గురించి, ఆయన సూచక్రియల గురించి మరొకరు మంచిగా చెప్తుంటే వాళ్ళు ఎలా స్వీకరిస్తారు? స్వీకరించట్లేదు. మా దృష్టిలో అతను మంచివాడు కాదంటున్నాడు. మా దృష్టిలో అతను ఏమాత్రం కూడా మంచి వ్యక్తి కాదని వారు నిర్ధారణ చేసుకుంటున్నారు. ఆయన సాక్ష్యాలు యేసు ప్రభు గురించి కళ్ళకు కట్టినట్టున్నా సరే వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ ఒక వ్యతిరేకమైన ఆలోచన, గూఢాలోచన యేసుక్రీస్తు గురించి వాళ్ళు పన్ని ఉన్నారు. లోతుగా నాటుకుపోతానే మోసపూరితమైన ఆలోచనలు, చేదు ఆలోచనలు. ఆ వ్యక్తి గురించి మంచి ఎవరైనా చెప్పినా సరే అంగీకరించే స్థితిలో లేరు. ఈరోజు ఇలాంటి ఆత్మల చేత ఎంతమంది బాధించబడుతున్నా, ఎంతమంది భార్య గురించి ద్వేషం ఒక భర్తలో ఉంటే ఆ భార్య గురించి ఎవరైనా మంచి చెప్తే ఆ భార్య మంచితనాన్ని అంగీకరించాడు ఆ భర్తలో ఉన్న చెడుతనాన్ని చూసి భార్య అలాగే ఉండిపోయి ఆ భర్త గురించి ఎవరైనా మంచి గుణాలు చెప్తే ఆ భార్య స్వీకరించలేని స్థితిలో ఉండిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజుకి అదే విధమైనటువంటి గూఢాలోచనల చేత, ఈ రోజుకి అదే నమ్మక ద్రోహపు జీవితాల చేత జీవిస్తున్నటువంటి భార్య భర్తల సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఈ చేతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు అంతగా కుటుంబాల మీద దాడి చేస్తున్నాయి. నమ్మక ద్రోహ ఆత్మ, గూఢాలోచన ఆత్మల చేత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఇలాంటి గూఢాలోచన పని, కుయుక్తుల పని, థ్యాంక్యూలో నమ్మక ద్రోహం చేసే బలవంతుడి క్రియలు ఏ భార్య భర్తలు చేస్తే ఎవరి జీవితాలు ఏర్పాటు చేస్తున్నాం వేరుతో సహా యేసుక్రీస్తులో ఫెలగించబడింది కాక. థ్యాంక్ యూ లార్డ్. ఇంకా మనం చూడొచ్చు నమ్మక ద్రోహం, గూఢాలోచన చేసి ఆ బలవంతుడి క్రియలు మనం 53వ వచనంలో చదువుదాం. అదే అధ్యాయంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 53లో. కాగా దినము నుండి వారు ఆయనను చంపను ఆలోచించుచుండిరి. గట్టిగా మెచ్చింది. ఇంతకు ముందు వారు యేసు ప్రభువును చంపడానికి ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు వారు అకస్మాత్తుగా వచ్చిన ఉద్రేకంలో అలా చేయబోయారు. ఇప్పుడైతే అలా చేసేందుకు సరైన విధానం ఏదో కుట్ర కొనసాగారు. ఇప్పుడు ఉద్రేకంతో కాదు, ఒక ప్లాన్డ్గా, ఒక పక్క ప్రణాళికతో యేసు ప్రభువును పట్టుకోవడానికి కుయుక్తులు, గుడాలోచన పలుకుతున్నారు. చాలా మంది జీవితాలు చేతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావాలు, ఉద్రేకాల చేత చంపడానికి ప్రయత్నం చేస్తాయి. తర్వాత అలా కుదరకపోతే ఒక చెడు ప్రణాళికను సృష్టించి, ఒక అబద్ధ ప్రణాళికను సృష్టించి, ఒక గోడపు ఆలోచన చేత ప్రణాళికలు అందరి చేత పుట్టించి ఎలా కుట్రలు పన్ని నాశనం చేయాలో కుటుంబాల జీవితాలు, పిల్లల జీవితాలు, సంఘాల జీవితాలు అలా పొందుతూ ఉంటాయి. ఈ రాత్రి ఇలాంటి గూఢాలోచన పని, చేతబడి, చెల్లంగి, మాంత్రిక శక్తి ప్రభావం దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పిల్లల్లో, కుటుంబాలు, సంఘాలు, సమూహాలు, సేవకుల, విశ్వాసులు ఎవరి జీవితాలు, భార్య భర్తల జీవితాలు ఏర్పాటు చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. గట్టిగా ఆమె చెప్తాం. ఇది నమ్మక ద్రోహం చేసే ఆత్మల క్రియలో మనం తెలుసుకున్న గూఢాలోచన పని ఆత్మల క్రియలు.
ఆమె నమ్మక ద్రోహం చేసే ఆత్మలు గూఢాలోచన పనడం అనేది ఉంటుంది. హల్లెలూయా, గట్టిగా ఆమె చెప్దాం. గూఢాలోచన పనడం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నమ్మక ద్రోహం చేసే ఆత్మలు గూఢాలోచన. ఈరోజు చాలా మంది జీవితాలు ఈ గూఢాలోచన పని మంత్ర విద్య ఆత్మలకి పూర్తిగా నాశనం చేయబడుతుంది. ఈ చేతబడి శక్తులు యేసుక్రీస్తు ప్రభు జీవితంలో గూఢాలోచన పనిని ప్రధాన యాజకుల రూపంలో, పెద్దల రూపంలో మనం చూడొచ్చు ఎలా దాడి చేసి ఈ రాత్రి గూఢాలోచన పడుతున్న బలవంతుడి క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. యుక్తిని ప్రయోగించారు వీళ్ళు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి. ఏ యుక్తి ఇక్కడ మనం చూసినట్లయితే హల్లెలూయా, ఎలాంటి యుక్తి అంటే సాతాను యుక్తిపరుడు, కుయుక్తిపరుడు. ఒక నీతిమంతుని పట్టుకోవడానికి, ఒక దేవుని బిడ్డను పట్టుకోవడానికి ఈ చేతబడి చెల్లంగి మాంత్ర శక్తులకి యుక్తులు ప్రయోగిస్తాయి. యుక్తులు గూఢాలోచనతో పడి నమ్మక ద్రోహం చేసే ఆత్మలకి యుక్తులు ప్రయోగించే ఆత్మలు అనమాట. ఇవి యుక్తిగా నడుచుకునే ఆత్మలు అనమాట. ఎలా యుక్తిగా నడిపించబడతాయంటే ఆదికాండం 27వ అధ్యాయం 20వ వచనం చదువు. ఆదికాండం 27:20 అక్కడ మనం చూడొచ్చు. 20వ వచనం, అప్పుడు ఇస్సాకు నా కుమారుడు ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాడు. యుక్తి. యాకోబు మోసగాడుగా ఉన్న యుక్తి. తన అన్న ఏసావుకు వచ్చే ఆశీర్వాదాలు దొంగిలించడానికి తన తల్లి రిబికా మాటను స్వీకరించి యుక్తిని పని తన తండ్రిని మోసగిస్తున్నాడు అన్న రూపంలో. అన్న లాంటి వేషం వేసి యుక్తిని పని. ఈరోజు చాలా మంది దేవుని ఆశీర్వాదాన్ని అడ్డగించుకుంటే ఇలా చేసే ఆత్మలు ఏంటంటే చేతబడి చెల్లంగి మాంత్రి శక్తి ప్రభావం. ఈ యుక్తి కలిగిన ఆత్మల చేత దేవుని ప్రజలకు రావాల్సిన ఆశీర్వాదాలను అడ్డగిస్తాయి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలని మంచిగా పొందుకోలేకుండా దొంగిలించేలా చేయాలని చూసే ఆత్మలు ఈ మంత్ర విద్య చేతబడి చెల్లంగి శక్తుల ప్రభావాలు. ఇక్కడ యుక్తిని ప్రయోగించి దేవుడిచ్చే ఆశీర్వాదాలని ఒక క్రమమైన పద్ధతిలో పొందుకోకుండా అక్రమ పద్ధతిలో పొందుకునేలా ప్రయత్నం చేయించే ఆత్మలవి. ఈరోజు ఇలాంటి ఆత్మలు ఎక్కడ ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఆమేన్ చెప్దాం. యుక్తిని ప్రయోగించే ఆత్మలు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదువు. యెహోషువ 9:4 మనం చదివాము. వారు కపటోపాయం చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాదగోనెలు కట్టి పాతగిల్లి చినిగి కొట్టబడి ఉన్న ద్రాక్ష రసం తీసుకొని. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ విధమైనటువంటి మోసం చేస్తున్నారో చూడండి యెహోషువ దగ్గర వీళ్ళు. హల్లెలూయా. వీరు ఏం చేస్తున్నారంటే యెహోషువతో, ఇశ్రాయేలుతో అక్కడ యెహోషువ దగ్గర కపటోపాయం చేసి రాయబారులు మన వేషం వేసుకుని వారితో సంధి చేసుకోవడానికి వస్తున్నారు. హల్లెలూయా. యేసయ్య గిల్గాలు నందలి పాలెంలో యెహోషువ దగ్గరికి వీళ్ళు ఇలా వస్తున్నారు. గట్టిగా యుక్తిని ప్రయోగించే ఆత్మలు ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. యుక్తిని ప్రయోగించి దేవుని ప్రజల జీవితంలో వీళ్ళు నాశనాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నటువంటి వారు. గట్టిగా ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఇటువంటి ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు సమూలంగా నాశనం చేయబడాలి. ఆ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు వారి జీవితాల్లో లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేయబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. వారు చేసిన కపటోపాయాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. వారు ఒడిగట్టిన గిబియోనీల తంత్రం ఇది. ఆమేన్ చెప్తాం. యెహోషువని ఇశ్రాయేలుని మోసం చేయడానికి యుక్తిని పొందారు. మారు వేషాలు వేసుకునే ఆత్మలు, చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం, నమ్మక ద్రోహం చేసే ఆత్మలు, గూఢాలోచన పని ఆత్మలు, యుక్తిని ప్రయోగించే ఆత్మలు, ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు ఎలాంటి వేషాలు వేస్తే మారు వేషాలు తిరుగుతూ ఉంటాయి. మారు వేషాలతో ఈ మనుషులు తిరుగుతూ ఉంటారు. ఆమేన్ చెప్తాం. మారు వేషాలు వేసుకునే ఆత్మలు ఈ యొక్క చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తికి ప్రభావాలు కలిగిన ఆత్మలు దేవుని ప్రజల జీవితాన్ని నాశనం చేయడానికి గూఢ ఆలోచనలు కలిగి యుక్తిని ప్రయోగించి నమ్మక ద్రోహం చేసే ఆత్మలు,
కపటోపాయం పని ఆత్మలు చేతబడి చెల్లంగి మాదిరి శక్తి ప్రభావాన్ని వీరు వారికి వాటిని అన్నిటిని కూడా ఏమీ లేనట్టుగా చూపించే ఆత్మలు అనమాట. వారికి ఉన్న వాటిని వారి చేతులారా వారి చించేసుకుని చూపిస్తున్నారు. గిబియోను ఆహార పదార్థాలు పాడైపోయినట్లుగా మోసం చేస్తున్నారు. గిబియోను ఈరోజు యుక్తిని పన్ని, గూడాలు వచ్చిన పని, కపటోపాయం పని, నమ్మక ద్రోహం చేస్తున్నా ఈ గిబియోని ఆత్మలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. గిబియోనీయులతో సంధి చేయకూడదు ఇశ్రాయేలు ప్రజలు కానీ ఇక్కడ చేయిస్తాను. యెహోషువ వారి ప్రవర్తనకి, వారి యొక్క మాటలకి మోసపోయిన సందర్భం. ఈ రోజు చాలా మంది దేవుని ప్రజలైనటువంటి వారు ఇలా మారు వేషం వేసుకుని కపటోపాయం పని, యుక్తిని పని, గూఢాలోచన పని, నమ్మక ద్రోహం చేసే వారి చేతిలో ఆ రోజు యెహోషువనే కాదు, అవే కాదు, ఈ రోజు చాలా మంది మోసపోతున్నారు. సంఘాల్లో సేవకుల దగ్గర, విశ్వాసుల దగ్గర సేవకులైనటువంటి వారు చాలా మంది మోసపోతున్నారు. ఈ నమ్మక ద్రోహపు ఆత్మలు కపటోపాయముల చేత వారికి ఉన్న వాటిని అన్నిటిని కూడా మోసపూరితంగా చూపించడం మూలంగా, యుక్తిని ప్రయోగించడం వల్ల ఈ రోజు నమ్మక ద్రోహపు ఆత్మల చేత పీడించబడుతున్న వారు, ఆవరించబడుతున్న వారు, మోసపోతున్న వారు ఎంతో మంది. ఈ లాస్ట్ డేస్ లో ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావం మారు వేషాల్లో కపటోపాయం చేత మనుషులను, అనేక మందిని మోసగించే ఆత్మలుగా తిరుగుతా ఉన్నాయి. ఆ రోజుల్లో తిరిగినట్లుగానే ఈ రోజులు కూడా ఇలా యుక్తి పని తిరుగుతా ఉన్నాయి. ఎంతమంది జీవితాల్లో ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, కపటోపాయం చేత, మోసపూరితమైన ఆలోచన చేత, మాయోపాయముల చేత పని నడిపించబడుతున్నారు. ఎంతమంది జీవితాలు వారి ప్రవర్తన చూసి మోసపోతున్నారు, పై ప్రవర్తన చూసి మోసపోతున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా కపటోపాయాల పని, మారు వేషాలు వేసుకుని, యుక్తుల పని, గుడాలోచన పని, నమ్మక ద్రోహం చేసి ఈ చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావం వేరుతో వెలగించబడినగా యేసుక్రీస్తున్నాము. థ్యాంక్ యూ లార్డ్. ఇవి నాశనం చేయబడతానే ఈ కపటోపాయాల పని, యుక్తిని ప్రయోగించే మంత్ర విద్య ఆత్మల క్రియలు. యోబు గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం చూడడం. యోబు గ్రంథం 15. అక్కడ చూడండి, ఒక మాట మనకి తెలియజేయబడుతుంది. నీ మాటల వలన నీ పాపం తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. ఆమేన్. వంచకుల పలుకులు ఈ లాస్ట్ డేస్ లో ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు వంచనతో కూడిన మాటలు మాట్లాడుతుంది. ఎవరైతే గూఢాలోచన పని, యుక్తిని పని, నమ్మక ద్రోహం చేస్తారో వారి నోటి నుండి వచ్చే మాటలని వంచనతో కూడి ఉంటాయి, మోసపూరితమైన మాటలై ఉంటాయి. ఆ మోసపూరితమైన మాటల చేత దేవుని ప్రజలను మోసం చేయడానికి చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తిని, యుక్తిని ప్రయోగిస్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. 26:4. యేసును మాయోపాయం చేత పట్టుకుని చంపమని ఏకమై ఆలోచన చేసి, మాయోపాయం మంత్ర విద్యాత్మల చేతిలో ఉండేదంతా మాయపు మాటలు, మాయపు ఆలోచనలు, మాయపు తలంపులు, మాయపు ఉద్దేశాలు, అంతా మాయ. ఏది వాస్తవాలు ఉన్న వాళ్ళ జీవితాల్లో. ఆమెను చెప్దాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. అలాగే మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 14వ అధ్యాయం 1వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను మాయోపాయం చేత ఆలోచించుకొని చుండిరి గాని. ఆమేన్. మాయోపాయముల చేత యేసును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాయ. ఆమేన్. యేసుని డైరెక్ట్ గా పట్టుకోలేక మాయ చేత అన్నమాట పట్టుకోవాలని చూస్తున్నారు. దేవుని ప్రజల్ని సాతాను డైరెక్ట్ గా పట్టుకోలేదు. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు డైరెక్ట్ గా మనల్ని అటాక్ చేయలేదు. యేసు ప్రభు చెప్తే నిన్ను ముట్టబడ్డా కనుగుడ్డు ముట్టాలని డైరెక్ట్గా అటాక్ చేయలేవని. మాయోపాయాలు పన్నుతాయి దేవుని ప్రజలను పట్టుకోవడానికి. అనేక మాయోపాయాలు, గూఢ సంగతులు, గూఢమన అంటే గూఢాలోచన, మాయకరమైన మాటలు, మాయతో కూడినటువంటి మోసపూరితమైన మాటలు, అనేక రకాల మాయలు చేస్తూ ఉంటాయి దేవుని ప్రజలను పట్టుకోవడానికి. హల్లెలూయా. ఎలాంటి మాయలో చాలా మంది జీవితాల్లో అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు. చాలా మంది జీవితాల్లో మాయతో కూడిన అబద్ధాల ద్వారా మాయలు చేయడం, అక్రమాల ద్వారా మాయ చేయడం, ధనాపేక్ష చూపించి మాయ చేయడం ఈ మంత్ర విద్య ఆత్మలకి చాలా ఈజీగా చేయగలం అనమాట. ఆమె
మాయోపాయాలు పని యేసుని ఎలా పట్టుకోవాలని ఆలోచించాయో ఈరోజు అనేక మంది దేవుని ప్రజల జీవితాన్ని అనేక మాయోపాయాల చేతబడి చెల్లగి మంత్రి శక్తి ప్రభావం చిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి రాత్రి కాలశంలో యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో 2000 సంవత్సరాల క్రితమే ఇలాంటి నమ్మక ద్రోహం చేసే కూడా ఆలోచన చేత యుక్తులు పని ఈ మంత్ర విద్యాత్మల క్రియలని ఆ కల్వరి సిలువ మరణంలో ఆయన జయించడం జరిగింది. కాబట్టి ఈ రోజు మనకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ మాయోపాయాల పని ఆత్మల క్రియల నుండి పూర్తి విడుదల, ఈ మంత్ర విద్యాత్మల క్రియలన్నిటి నుండి పూర్తి నాశనం వాటికి కలిగేలాగా పరిశుద్ధ ఆత్మదేవుడు చేసి ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. లూకాసు వార్తలో 20వ అధ్యాయంలో 23వ వచనం చదువుదాం. 20వ అధ్యాయం 23. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి ఒక దేనారము నాకు చూపుడి దీని మీద రూపమును కైసరవని రామే. యేసు ప్రభువుని మాటల ద్వారా ఎన్నో సార్లు మాయోపాయాల చేత చిక్కించుకోవాలని చూశారు. ఇక్కడ కూడా మనం అదే సంఘటన చూస్తున్నాం. యుక్తిని ఎలాగా ప్రయోగిస్తున్నారు యేసు ప్రభుని పట్టుకోవడానికి. చాలా సార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు అనేక రకాల యుక్తులు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎలా పట్టుకుందామా వీళ్ళ మాటల ద్వారా, ఈ మాటల్లో దొరుకుతారేమో, ఆ మాటల్లో దొరుకుతారేమో. ఒక మాట వ్యతిరేకమైన మాట వచ్చిందంటే ఇక వారి జీవితాన్ని నాశనం చేయొచ్చు, పతనం చేయొచ్చు అని ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు యుక్తిని పని అలా చేస్తాయి. యేసు ప్రభు ట్యాక్స్ విషయంలో, కట్టే విషయంలో అక్కడ ఇరికించాలని చూశారనమాట యేసు ప్రభుని. అలాగే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ విషయంలో కూడా ఏ తీర్పు తీరుస్తాడని చెప్పి మాటల్లో పట్టుకోవాలని చూశారు. యేసు ప్రభువును అడుగడుగున యుక్తిని ప్రయోగించి ఆ మాటలు కుయుక్తి చేత పట్టించడానికి ఎంతో మంది ప్రయత్నం చేశారు. ధర్మశాస్త్రోపదేశకులు, ప్రజల పెద్దలు, ఎంతో మంది ప్రధాన యాజకులు మాటల ద్వారా యేసు ప్రభుని పట్టించాలని చూశారు. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేక మంది ఈ యొక్క మాటల ద్వారా చిక్కించుకోవడానికి కుయుక్తి పని. వీళ్ళు ఏం మాట్లాడతారా, ఒక మాట వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని పట్టుకుని వీళ్ళ జీవితాలతో ఆడుకోవచ్చు, వీళ్ళ జీవితాలను నాశనం చేయొచ్చు, వీళ్ళ జీవితాలు పతనాన్ని నడిపించవచ్చు అని ఈ చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాలు కుయుక్తులు పని నమ్మక ద్రోహం చేసే ఆత్మ. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఈ నమ్మక ద్రోహం చేసే కుయుక్తులు పనే మాటలు ఎంతో మంది మాట్లాడారు ఆయనతో. ఆయన ద్వారా ఒక్క మాట వ్యతిరేకంగా వచ్చిందంటే దాన్ని బట్టి ఆయన్ని శిక్షించడానికి, ఆయన పట్టించడానికి ఎన్నో పన్నాగాలు పన్నాయి. ఈరోజు దేవుని ప్రజల జీవితాల్లో కూడా ఇలా నమ్మక ద్రోహం చేసే ఆత్మలు, గూఢాలోచన పనే ఆత్మలు, యుక్తిని ప్రయోగించే ఆత్మలు, కుయుక్తి కలిగిన మాటల చేత పట్టుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తానే ఉన్నాయి. బట్ ఈ రాత్రి కాలసేవ మనం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే సత్యాన్ని గ్రహించి ఈ నమ్మక ద్రోహం చేసే కుయుక్తి మాటలు పన్నే ఈ చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావం ఎవరి జీతాలు వెలుబడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని క్రియలని నిస్సత్తు చేయబడును గాక, వాని క్రియలని నిర్వీర్యం చేయబడును గాక. ఆమేన్ చెప్దాం. ఎఫెసీ పత్రికలో కూడా మనం చూడొచ్చు. 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 4. అందువలన మనం ఇక మీదట అక్కడ మనం చూడొచ్చు. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేత వంచనతోను తప్పు మార్గములకు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. ఆమె చెప్తాం. ఈ చేతబడి చెల్లింగి మాంత్రిక శక్తి ప్రభావాలు, ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మలు, ఈ గూఢాలోచన పని ఆత్మలు, ఈ కుయుక్తిని పని ఆత్మలు ఎలా ఉంటాయో పౌలు ఇక్కడ ఎఫెసీయులతో చెబుతున్నాడు. అవి ఎలా ఉంటాయంటే ఆ ప్రజల జీవితాల్లో దేవుని సత్యాన్ని ఎరగనివ్వకుండా మనుషులు మాయోపాయముల చేత వంచనతో మాట్లాడేవారు ఉంటారు, వంచనతో నడిపించేవారిగా, తప్పు మార్గానికి లాగే కుయుక్తితో వాళ్ళు ఉంటారు. జీవం కలిగిన సత్య మార్గంలో నడిపించబడేవారుగా ఉన్నారు. గాలికి కొట్టుకుని పోయేవారిగా, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోయేలాగే ఎగరగొట్టబడతారు. ఈరోజు ఎంతమంది ఎన్ని ఉపదేశాలు కట్టు ఇటు అటు గాలికి ఎగిరిపోయినట్టు పోతున్నారు. స్థిరమైనటువంటి స్థితి లేదు చాలా మంది విశ్వాసులకి. సేవకుల జీవితంలో కూడా స్థిరమైనటువంటి స్థితి లేదు. గాలికి చెదరగొట్టుకుపోయే ఉపదేశాలకు ఎటు పడితాడు పరిగెడుతున్నారు. హల్లెలూయా. ఈ మంచులతో కూడిన, ఈ కుయుక్తులతో కూడిన, ఈ గూఢాలోచనతో పడిన ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మలు ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తాయో వారు ఇలాంటి గాలికి కొట్టుకుపోయే ఉపదేశాలకి అటు ఇటు ఎగిరిపోతూ పరిగెడుతూ ఉన్నారు. కానీ ఒక స్థిరత్వం ఈ రోజు వారి జీవితాల్లో లేదు. వారి పిల్లల జీవితాల్లో ఒక స్థిరత్వం లేదు. వారి ఉద్యోగాల్లో ఒక స్థిరత్వం లేదు. వారి గర్భఫలాల్లో
స్థిరత్వాలు లేవు, వారి వివాహాల్లో స్థిరత్వాలు లేవు, వారి ఆత్మీయ జీవితంలో స్థిరత్వాలు లేవు, వారి యొక్క ఆరోగ్యాల్లో స్థిరత్వాలు లేవు, వారి సంఘ పరిస్థితుల్లో స్థిరత్వాలు లేవు. గాలికి చెదిరిపోయే పొట్టు వలె అటు ఇటు ఉపదేశాలకి కొట్టుకుపోతున్న వాళ్ళు, ఈ చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావాలు, ఈ వంచనతో కూడినటువంటి ఈ మోసపూరితమైనటువంటి ఉపదేశాల చేత ఎక్కడైతే నింపబడి నడిపించబడతారో అక్కడికి కొట్టుకుని పోయేలాగా చేస్తాయి. ఆ తప్పు మార్గాలకి లాగేస్తా ఉంటాయి. జీవం కలిగిన సత్య మార్గంలోకి రావడానికి అవి రానివ్వవు. రాకుండా ఎన్నో ఆటంకాలు, ఎన్నో కుయుక్తులు, ఎన్నో కూడా ఆలోచనలు ఆ వ్యక్తుల జీవితాల్లో తీసుకొచ్చి వారిని ఎక్కడికి పడితే అక్కడికి కొట్టుకుని పోయేలా చేస్తాయి. ఒక చోట స్థిరంగా ఉండనేమో. ఈరోజు ఎందుకు చాలా మంది జీవితాలు స్థిరంగా ఉండట్లేదు? ఆత్మీయ జీవితాలు ఎందుకు స్థిరంగా ఉండట్లేదు? ఆర్థిక విషయాలు ఎందుకు స్థిరంగా ఉండట్లేదు? కుటుంబ జీవితాలు ఎందుకు స్థిరంగా ఉండట్లేదు? బిడ్డల జీవితాలు ఎందుకు స్థిరంగా ఉండట్లేదు? ఆ భార్యాభర్తల జీవితాలు ఎందుకు స్థిరంగా ఉండట్లేదు? ఎక్కడెక్కడికో గాలి కొట్టుకుపోయినట్లు ఎక్కడికెక్కడికో తిరుగుతున్నారు. కారణం ఏంటి? దేవుడు చెబుతున్న చేతబడి చెల్లగి మాంత్రిక శక్తి ప్రభావం, ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మలు, ఈ వంచనతో కూడిన ఆత్మలు, ఈ కుయుక్తులు పని ఆత్మలు, ఈ గుడాలోచన పని ఆత్మలు వారి జీవితాన్ని తప్పు మార్గానికి లాగుపోతున్నాయి. వంచనతో కూడినటువంటి ఉపదేశాల చేత గాలికి చెదరగొట్టుకుపోయే ఉపదేశాలకి పరిగెట్టేలా చేస్తున్నాయి. బట్ వాళ్ళ జీవితాలు స్థిరత్వాలు లేకుండా నాశనాన్ని నడిపించడమే వాటి లక్ష్యం. రాత్రి ఇలాంటి పరిస్థితులు కూడా ఎవరు వెళ్తున్నా శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నిస్సత్వం చేయబడును గాక, వారి క్రియలని నిర్వీర్యం గాక, ఆ మంత్ర విద్యాత్మల క్రియలని పూర్తిగా నాశనం చేయబడును గాక. పౌలు స్పష్టంగా ఎఫెసీయులతో చెబుతున్నాడు, ఈ వంచనతో కూడిన ఆత్మలు ఎంత ప్రమాదకరమైనవో, ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మలు ఎంత భయంకరమైనవో ఆమె చెప్తాం. వాళ్ళు అటు ఇటు ఎగిరిపోయేవారంటే దేవుని వాక్కును అర్థం చేసుకుని ఆచరించకుండా యేసుక్రీస్తులో ఎదగకుండా ఉండేవారికి ఇది సంభవిస్తుంది. ఆమె చెప్తాం. వాక్యాన్ని అర్థం చేసుకుని ఆచరించకుండా యేసుక్రీస్తులు ఎదగకుండా ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు అటు ఇటు ఎగిరిపోయేలాగా కొట్టుకుపోయేలా చేస్తాయి. ఆమె చెప్దాం. వాక్యాన్ని అర్థం చేసుకుని ఆచరించకుండా ఉన్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు? వాక్యం తెలిసండి అనే వాళ్ళు ఉన్నారు, వాక్యం విన్నామండి అనే వాళ్ళు ఉన్నారు. వాక్యం గురించి మేము ఎన్నోసార్లు ఈ మాటలు మన జీవితాలకు వచ్చినాయి అంటారు, కానీ ఆ వాక్యం ఆచరించే వాళ్ళు మాత్రం శూన్యం. ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు వాక్యాన్ని ఆచరించకుండా ఈ తప్పు మార్గాల్లోకి, వాటి మంచిన మార్గాల్లోకి, వాటి కుయుక్తి మార్గాల్లోకి లాక్కుని తీసుకుని వెళ్ళిపోతాయి. ఈరోజు దేవుడు మాట్లాడుతాడు, మన జీవితాలు స్థిరంగా ఉండాలంటే, మన బిడ్డల జీవితాలు స్థిరంగా ఉండాలంటే, మన కుటుంబాలు స్థిరంగా ఉండాలంటే, మన ఆత్మీయ శారీరక మానసిక పరిస్థితులు పిల్లలు అందరూ స్థిరంగా ఉండాలంటే వాక్యంలో ఆచరణ, మన జీవితంలో ఆ వాక్యం ఆచరించబడాలి. మన పరిస్థితులు ఆ వాక్యం ఆచరించబడాలి. మన స్థితిగతులు ఆ వాక్యం ఆచరించబడాలి. ఆ వాక్యమే అక్కడ శక్తివంతంగా పనిచేస్తుంది. ఆ వాక్యమే అక్కడ బలభరితంగా పనిచేస్తుంది. ఆ వాక్యమే అక్కడ స్థిరపరుస్తుంది. హల్లెలూయా. దావీదు ఊరికే అనలేదండి, నీ వాక్యమే నా పాదములకు దీపమని, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని, నువ్వు నాకు ఇచ్చిన యెరూషలేము చక్రవర్తి పోస్ట్ నన్ను బ్రతికిస్తుందని చెప్పలేదు. ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటివి నన్ను ఆదరిస్తుందని చెప్పలా. దేవుని వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్యమే నన్ను స్థిరపరుస్తుంది, దేవుని వాక్యమే నన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యమే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలన్నిటినీ పూర్తిగా నాశనం చేసి నిర్వీర్యం చేస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యాన్ని ఆచరించాలి. మనం ఎప్పుడైతే ఆచరిస్తామో, మన జీవితంలోకి ఎప్పుడైతే తీసుకుంటామో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన జీవితంలో అనుభవిస్తామో, అప్పుడు ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు వేరుతో వెల్లగించబడతాయి, నాశనించబడతాయి, నిర్వీర్యించబడతాయి. వాక్యం వింటుంటే వచ్చేది కాదు విడుదల. వాక్యంతో పాటు జీవించాలి, ఆ వాక్యాన్ని స్వీకరించాలి. చాలా మంది వాక్యాన్ని అర్థం చేసుకునేది లేదు, ఆచరించేది లేదు. వాక్యం అర్థం కాకపోతే ఆచరణే లేదు. ఆమె చెప్తాం. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంతమంది ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేవారు ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం జీవించాలి. ఇది సూటిగా నాతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడే. ఈ మంత్ర విద్యాత్మల దాడి నుంచి నేను విడిపించబడాలంటే, ఈ నమ్మక ద్రోహ ఆత్మ నుంచి నేను విడిపించబడాలంటే, ఈ కుయుక్తి ఆత్మ నుంచి నేను విడిపించబడాలంటే, నా పక్షాన దేవుడు మాట్లాడుతున్న మాటను నేను స్వీకరించి ఆ వాక్కు నా జీవితంలో అనుసరించాలని ఎంతమంది తీసుకుంటున్నారు. అలా తీసుకోకపోవడం వల్లే ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు చెదరగొడతానే, గాలికి చెదరగొట్టినట్టు అటు ఒక ఉపదేశానికి ఇటు ఒక ఉపదేశానికి. స్థిరత్వాలు లేని సేవకులు, స్థిరత్వాలు లేని విశ్వాసాలు, స్థిరత్వాలు లేని సంఘాలు, స్థిరత్వాలు లేని కుటుంబాలు ఈ లాస్ట్ డేస్ లో ఉండడానికి కారణం, చెదరగొట్టబడ్డానికి కారణం ఈ మాటలన్నిటినీ, దేవుని మాటలన్నిటినీ జీవితంలో స్వీకరించకపోవడం, జీవితంలో ఆచరించకపోవడమే అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి ఆత్మల చేత ఎంతమంది పీడించబడుతున్నా ఈ చేతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ద్వారా యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి బలిపీఠాలు బద్దలు కొడుతున్నాను, విర్రగొడుతున్నాను, నాశనం చేస్తున్నాను. గట్టిగా ఆమేన్ చెప్తాం.
ఈ నమ్మక ద్రోహం చేసే ఈ ఆత్మల క్రియలు ఈ విధంగా దేవుని ప్రజల జీవితాలు ఏలుబడి చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు వీటన్నిటి నుంచి సంపూర్ణమైన విడుదల పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. నమ్మక ద్రోహపు ఆత్మల క్రియలు నాశనం చేయబడును గాక. వంచనతో కూడిన ఈ ఆత్మల క్రియలు నాశనం చేయబడును గాక. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఒక మాటను మనతో మాట్లాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 19వ వచనం. అక్కడ మనం చూడొచ్చు 19వ వచనంలో, ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతని బాధించడానికి మొదలుపెట్టాను. అప్పుడు అతనిలో బలంతో సంసోన్ని నమ్మక ద్రోహం చేత దెలీలా మోసం చేసి, ఈ రోజు చాలా మంది జీవితాలు వ్యభిచార పాపాల్లో చిక్కుకుని నమ్మక ద్రోహాల చేత కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. వారి భార్య జీవితాలు విడగొట్టుకుంటున్నారు. దేవస్సులో రూపంలో అనేక రీతిలో పిల్లల జీవితాలు నరకానికి నడిపిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నమ్మక ద్రోహపు ఆత్మలు, వ్యభిచారపు ఆత్మలు, నమ్మక ద్రోహం చేతబడి చెల్లగి మాంత్రిశక్తి ప్రభావాలు దెలీలా రూపంలో సంసోన్ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేసాయి. నమ్మక ద్రోహం, దెలీలాని నమ్మాడు సంసోన్. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది జీవితాల్లో సొంత భార్యలను నమ్మే స్థితిలో సేవకులు లేరు. కొంతమంది దెలీలాను నమ్ముకుంటా కూర్చున్నారు. ఒక రోజు పూర్తిగా క్షౌరం కొట్టడం ఖాయం. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లగి మాంత్రిశక్తి ప్రభావాలు పూర్తిగా క్షౌరం, పూర్తిగా నాశనం, పూర్తిగా మొత్తం పరిచయించడం ఖాయం. ఈ మన నమ్మక ద్రోహపు ఆత్మలు ఇలా చాలా మంది జీవితాలు ఏర్పడి చేస్తున్నాయి. చాలా మంది సేవకులు ఏర్పాటు చేస్తున్నాయి. చాలా మంది విశ్వాసాలు ఏర్పాటు చేస్తున్నాయి. చాలా మంది కుటుంబాలు ఏర్పాటు చేస్తున్నాయి. చాలా మంది సంఘాలు ఏర్పాటు చేస్తున్నాయి. వ్యభిచారపు ఆత్మ. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో దెలీలాలు ఉన్నాయి. ఈ దెలీలాల మూలంగా దెలీలాలను నమ్ముతున్నంత సీరియస్ గా సొంత భార్యను నమ్మట్లా, సొంత భర్తను నమ్మట్లా. హల్లెలూయా. ఈ చేతబడి చెల్లగి మాంత్రిశక్తి ప్రభావం చేత ఆవరించబడిన నమ్మక ద్రోహపు ఆత్మల చేత నడిపించబడుతున్న వారు ఈ రోజు ఇటువంటి ఆత్మలు ఏ కుటుంబాలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా చాలా మంది జీవితాలు ఈ నమ్మక ద్రోహపు ఆత్మలు సొంత కుటుంబీకుల మాటలు నమ్మరు, కానీ బయట నుంచి వస్తున్న థర్డ్ పర్సన్ మాటలు మాత్రం ఈజీగా నమ్మేస్తున్నారు. వాళ్ళు పూర్తిగా క్షౌరం చేస్తున్నారు అక్కడ దెలీలా రూపంలో. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం బయట నుంచి వస్తున్న మాటలు, కుటుంబంలో ఉన్న వాళ్ళ మాటలు కానీ అమ్మక్కడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వట్లేదు. ఇలాంటి ఆత్మల చేత ఎంతమంది పీడించబడుతున్నారు. ఈ నమ్మక ద్రోహ ఆత్మలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నారు. యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు రక్తమున, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. దెలీలా లాంటి ఆత్మలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా యేసుక్రీస్తు నామమున వారి బలిపీఠ పగలగొడుతున్న, విర్రగొడుతున్న, నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లా. ఈ రాత్రి కాలశంలో ఈ నమ్మక ద్రోహ ఆత్మల క్రియల నుండి దేవుడు విడుదల చేసిన మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుదాం. మొదటి సమయాల గ్రంథంలో 18వ అధ్యాయం 17వ వచనం. సౌలు నా చెయ్యి వారి మీద పడకూడదు, ఫిలిస్తీన్ల చెయ్యి వారి మీద పడును గాక అనుకుని దావీదు నా పెద్ద కుమార్తె మేరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై యెహోవా యుద్ధములను జరిగిపోవాలని. ఆమేన్. ఇలాంటి పెద్ద అల్లుడుగా, అంటే పెద్ద కూతురినిచ్చి అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్నా అంత క్విక్ నమ్మక ద్రోహం చేయాలనుకున్నాడు సౌలు దావీదుని చంపడానికి. దానికి పడిన పన్నాగం ఏంటంటే ఫిలిస్తీన్తో యుద్ధం చేసి జయిస్తే నా పెద్ద కూతురు మేరాబునిచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు. మేరాబునిచ్చి పెళ్లి చేసి దావీదుని పూర్తిగా చంపేయడానికి అతడు నమ్మక ద్రోహపు ఆలోచన పన్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాంటివి వంచనతో కూడిన మాటలు, నువ్వు కనుక ఇది చేస్తే, నువ్వు కనుక అది చేస్తే, వాళ్ళతో మాట్లాడిస్తే, వీళ్ళతో మాట్లాడిస్తే, ఇదేంటంటే ఎవరితో మాట్లాడితే గొడవలు అవుతాయో వాళ్ళతో మాట్లాడాలని ఈ మేరాబు లాంటి, ఈ సౌలు లాంటి ఆత్మలు ఏలుబడి చేస్తూ ఉంటాయి. సౌలు నమ్మక ద్రోహపు ఆత్మ, సౌలు స్పిరిట్ నమ్మక ద్రోహపు ఆత్మ, దెలీలా నమ్మక ద్రోహపు ఆత్మ. ఈరోజు ఈ సౌలు లాంటి ఆత్మలు చాలా మంది జీవితాల్లో ఈ శత్రువులతోనే వెళ్ళి మాట్లాడేలాగా, శత్రువుల్ని కావాలని వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టేలాగా, శత్రువుల చేతిలో పడి వాళ్ళ చేత తిట్లు తినడమో, నేరారోపణ చేయడమో, ఓకే వాళ్ళ ద్వేషపూరితమైనటువంటి పరిస్థితులకు వెళ్ళి నాశనం అవడము ఈ సౌలు ఆత్మలు అనమాట చేసి. ఎలాగే నా వ్యక్తి లేకుండా భూమి మీద తుడిచిపెట్టబడాలి అని కోరుకునేది సౌలు ఆత్మ. నమ్మక ద్రోహపు ఆత్మలు భూమి మీద మనుషులు లేకుండా చేయాలని చేసే ఆత్మలు. ఈ చేతబడి చెల్లగి మాంత్రిశక్తి ప్రభావాలు దెలీలాలోనూ ఉన్నాయి, సౌలు ఆత్మలోనూ ఉన్నాయి. సౌలు దావీదు మీద అడుగడిగిన వ్యతిరేకంగా నమ్మక ద్రోహం చేయడానికి పరిగెత్తాడు. ఈ రోజు ఇలాంటి ఆత్మలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తూ తరుముతున్నారు. యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు రక్తమున, యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడింది గాక. ఈ రోజు ఈ నమ్మక ద్రోహం చేసి ఆ
ఆత్మల క్రియల నుండి సంపూర్ణమైన విడుదలను పరిశుద్ధ ఆత్మదేవుడు ఇచ్చి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మల గురించి తెలియజేస్తున్నాడు. మరి వీటన్నిటిని గురించి ఇంకా మనం రాబోయే థ్యాంక్ యూ లార్డ్ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచి నడిపించబోతున్నాడు. ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మల క్రియలు ఈ రోజు పూర్తిగా వేరుతో సహా పెళ్లగించబడబోతున్నాయి. ఎవరెవరి జీవితాల్లో ఈ నమ్మక ద్రోహం చేసే దెలీలా లాంటి ఆత్మలు ఏలుబడి చేస్తున్నాయి. ఎవరెవరి జీవితాల్లో నమ్మక ద్రోహం చేసే సౌలు లాంటి ఆత్మలు ఏలుబడి చేస్తున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమూల ధ్వంసం చేస్తున్న నమ్మక ద్రోహం చేసే ఆత్మలు ఈ రోజు ఎవరి జీవితాల్లో ఉండడానికి లేదు. 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టి ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మల క్రియలన్నిటిని కూడా ఆయన విడుదల ఇచ్చి ఉన్నాడు, జయించి ఉన్నాడు. మనకి ఆ మాంత్రిక మంత్ర విద్యాత్మల క్రియ నుండి, నమ్మక ద్రోహం చేసే మాంత్రిక మంత్ర విద్యాత్మల క్రియ నుండి పూర్తిగా నాశనం చేయడం జరిగింది, పూర్తిగా నిస్సత్తు చేయడం జరిగింది, పూర్తిగా లయపరచడం జరిగింది. ఈ రోజు మన జీవితాలు ఏ రూపంలో దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాల, సేవకుల, విశ్వాసాల, భార్యభర్తల జీవితాల్లో, ఏ తల్లిదండ్రుల జీవితాలు, అవనస్తుల జీవితాలు, ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మలు ఎవరి జీవితాల్లో లేకుండా, ఈ అప్పగించే ఆత్మలు ఎవరి జీవితాల్లో లేకుండా, ఈ కుయుక్తుల పని ఆత్మలు ఎవరి జీవితాల్లో లేకుండా, ఈ యొక్క గొడవలోచన పని నాశనానికి తీసుకోవాలని చూసి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాల్లో లేకుండా, పిల్లల చదువుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, దైవిక సంబంధం, వివాహ సంబంధాల్లో కానీ, గర్భఫలాల్లో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, ఆరోగ్యాల్లో కానీ, సంఘ పరిచయ సేవల్లో కానీ ఎక్కడా లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా అని బలిపెట్టాలి. 21:10 వేలాగిస్తున్న, బిర్రగొడుతున్న, నాశనం చేస్తున్న థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధాత్మడా ఈ నమ్మక ద్రోహం చేసే ఆత్మలు ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా ప్రభా ఇప్పుడే వేరుతో సహా పెళ్లగించబడింది కాక, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పెళ్లగించబడింది కాక, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో పెళ్లగించబడింది కాక, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక. ఈ నమ్మక ద్రోహం చేసే మంత్ర విద్య ఆత్మలు, చేతబడి చలంగి మాంత్రి శక్తి ప్రభావాలు అయ్యా యేసుక్రీస్తు ప్రభు చేతులు ఎలా మాయోపాయం చేత పట్టుకోవడానికి ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు పన్నారు అయ్యా, గూఢాలోచన పన్నారు. ఈ రోజు దేవుని ప్రజల జీవితాలు ఈ అపవాది క్రియలు, సాధారణ క్రియలు, చేతబడి చలంగి మాంత్రి శక్తి ప్రభావాలు, ఎటువంటి మాయోపాయాలు ఈ థ్యాంక్ యూ లార్డ్ దేవుని సన్నిధిని దూరం చేయడానికి, దేవుని చిత్తాన్ని దూరం చేయడానికి, నాశనానికి నడిపించడానికి కుయుక్తులు పడుతున్న కుతంత్రాలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా సమర ధ్వంసం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సంవత్సరం ప్రభావ ఈ నమ్మక ద్రోహం చేసే ఈ చదవడే చలంగి మాంత్రి శక్తి ప్రభావాలు అయ్యా మా కుటుంబాలు, పిల్లల జీవితాలు, భార్య భర్తలు, ఎవరి జీవితాలు, సంఘాలు, ఎవరి జీవితాలు, ప్రాణాత్మ ఆలోచన, తలంపులు, ఉద్దేశం, ఎక్కడ లేకుండా యేసు నామములో ఆయన మా పులిమేరల సరిహద్దుల్లో లేకుండా అవి అరణ్యాలకు, ఎడారులకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా పారద్రోలుతున్నాను తండ్రి. అవి తిరిగి మరల లేకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గొర్రెపిల్లకి రక్తం చేత, కలపరిసిన రక్తం చేత, దేవుని రక్తం చేత కంచె వేస్తున్నాను తండ్రి. నీ అగ్ని కంచెను ప్రాకారంగా విడుదల చేస్తున్నాను. నీ పరలోక సైన్య సమూహాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి. నీ కావలతో విడుదల చేస్తున్నాను. జకర్యా 2:5 ప్రకారం నీ అగ్ని ప్రాకారంగా విడుదల చేస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాలసిన పరిశుద్ధ ఆత్మదేవ ఈ నమ్మక ద్రోహ ఆత్మలు ఎక్కడ ఏ చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావాలు ఎవరి జీవితాలు ఏర్పరచకుండా పూర్తిగా నిస్సత్తు చేసినందుకు, నిర్వీర్యం చేసిన, అగ్ని చేత కాల్చి వేసినందుకే నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాల్లో ఎక్కడ కూడా ఈ నమ్మక ద్రోహ ఆత్మని చేతబడి చెల్లంగి మంత్రి శక్తి ప్రభావం లేకుండా పూర్తిగా 2000 సంవత్సరాల క్రితమే ఆ కలువరి శిలువలో నా తండ్రి ఈ నమ్మక ద్రోహ ఆత్మలు పూర్తిగా జయించినందుకు, నాశనం చేసినందుకు, నిర్వీర్యం చేసినందుకే మంత్ర విద్య ఆత్మల క్రియలని నిస్సత్తు చేసిన విధానం బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయ యుద్ధ ప్రార్థన అంతటి ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ మీరు మాకు ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా ప్రతి ఒక్క బిడ్డను కూడా యేసుక్రీస్తు నామం పేరు ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామాన్ని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి ఈ పరిచర్యకి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరతలకు ఆ ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.